విదేశీ మారకద్రవ్యం చాలా పెద్ద ఎత్తున 2 సెక్టార్లో మనం 3 సెక్టార్లో ఒకటి ఎరువుల మీద చాలా పెద్ద ఎత్తున ఈరోజు లక్షల కోట్ల రూపాయలు మనం ప్రతి సంవత్సరం విదేశాలకు చెల్లిస్తాము. రెండోది ఈరోజు పెట్రోల్ మీద విదేశీ మారకద్రవ్యం చాలా పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు చెల్లిస్తాము. మూడోది బంగారం దిగుమతి కోసం, ఎందుకంటే బంగారం మన దేశంలో తయారు కాదు, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. ఈ 3 పెట్రోలియము, ఫెర్టిలైజరు, బంగారం 3 చాలా పెద్ద ఎత్తున మన దేశాన్ని దిగుమతి చేసుకోవడంతో విదేశీ మారకద్రవ్యం చెల్లిస్తాం. దాని కారణంగా అప్పులు చేయాల్సి వస్తుంది. దాని కారణంగా మన ఇండియన్ కరెన్సీ యొక్క విలువ, రూపాయి విలువ పతనం అవుతా ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పారు, అవసరమైనప్పుడే బంగారం కొనండి, మీ ఇంట్లో పెళ్లి అవుతుంది కొనుక్కోండి, తప్పులేదు, మీ ఇంట్లో శుభకార్యం అవుతుంది కొనుక్కోను, అదనంగా అనవసరంగా కొనకండి, తాత్కాలికంగా అని ఒకటి చెప్పారు. రెండోది పెట్రోలియం ఏదైతే ఉన్నదో, పెట్రోల్ గానీ డీజిల్ గానీ అవసరం ఉన్నంత వాడండి, అవసరం లేకపోతే అనవసరంగా దుబారా ఖర్చు చేయొద్దు. ఎంత వీలైతే అంత దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ ఆర్థిక వ్యవస్థ రక్షించడం కోసం, మన ఇండియన్ కరెన్సీ రూపాయి పతనం కాకుండా చూసుకోవడం కోసం పెట్రోల్ అవసరమైతేనే వాడండి అని చెప్పారు. బంగారం కొనొద్దని ఎవరికి అట్లా ఆదేశాలు ఇవ్వలేదు, పెట్రోల్ కొనొద్దు, డీజిల్ కొనొద్దని చెప్పలేదు. ఉన్నంతలో అవసరం ఉన్నంత వాడండి, వృధా చేయకండి అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. దాని మీద కొన్ని రాజకీయ పార్టీలు ఈ రోజు రాజకీయమైనటువంటి విమర్శలు చేస్తాను. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గాని, బీఆర్ఎస్ పార్టీ గాని ఈ రోజు అనేక రకాల శుద్ధులు చెప్తా ఉన్నారు వాళ్ళు. కాబట్టి నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఏకం చేసి ముందుకు నడిపించాడు. ఈ రకమైనటువంటి క్రైసిస్ వచ్చినప్పుడు ప్రజలనే భాగస్వామ్యం చేస్తాం. రాజకీయ పార్టీలు సహకారం ఇచ్చినా ఇవ్వకపోయినా దేశ ప్రజలు ఈ రోజు నరేంద్ర మోడీ గారితో ఉన్నారు. నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల సహకారంతో ఈ రకమైనటువంటి సమస్యలు అధిగమిస్తారు.